అయ్యగారు ఏం వాక్యం చెప్తున్నాడు అనేసి కొంచెం సేపు మంచిగానే వింటున్నాడు. వింటుంటే మరి ఆ వ్యక్తికి ఒకటేసారి ఏం గుర్తుకొచ్చిందంటే, అయ్యా నేను ఇంటి దగ్గర చికెన్ వండి వచ్చినాను కదా, ఒకవేళ చికెన్ పిల్లిగిన తింటదేమో అనేసి ఆ ధ్యాస మొత్తము మరి ఆ చికెన్ పైన ఆ పిల్లి పైన ఉందంట. చూడండి, మరి ఒక్కొక్కసారి మన ధ్యాస ఎక్కడ పెట్టుకొని మనం పరిశుద్ధాలయానికి వెళ్తున్నాము. అయ్యగారు వాక్యం పాస్టర్ గారు చెప్తూనే ఉన్నారు, కానీ మన ధ్యాస అంతా ఒక్కొక్కసారి అయ్యో మనం ఇక్కడ ఏం చేసినాము, అయ్యా మేము అక్కడ పెట్టి మర్చిపోయి వచ్చినాను కదా, లేకుంటే మన స్త్రీలు అయితే ఏం చేస్తారు, అయ్యా నా చైన్ అక్కడ మర్చిపోయినాను, లేకుంటే నా గాజులు అక్కడ మర్చిపోయినాను అనేసి మన స్త్రీలు ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం. అయితే ఆ వ్యక్తి ఏం చేసిందంటే, నేను చికెన్ వండుకొని వచ్చినాను, మరి అక్కడ సెల్ఫ్ పైన పెట్టేసి వచ్చినాను, ఒకవేళ పిల్లి ఏమైనా తింటదేమో అనేసి ఆ ధ్యాస మొత్తం అక్కడే ఉంది, ఆ దానిపైన కూర పైననే ఉంది. మరి చూడండి, మరి దేవుని వాక్యం వింటున్నప్పుడు మరి చెవులు గలవాడు వినుడుగాక అని యేసయ్య చెప్తున్నాడు. మరి చూడండి, మరి చెవులు అయ్యగారు చెప్తూనే ఉన్నాడు పాస్టర్ గారు, మరి ఈయన ధ్యాస మొత్తం ఈయన ఆలోచన మాత్రము మొత్తం ఆ చికెన్ పైన ఉందంట. మరి ఉన్నప్పుడు అయ్యో మరి ఒకవేళ వచ్చే తింటుందేమో, అక్కడ పాస్టర్ గారు మంచి చక్కటి వాక్యం చెప్తున్నారు, ఈయన ధ్యాస ఏముందంటే అయ్యో ఆ పిల్లి వచ్చి దాని క్యాప్ ఓపెన్ చేసుకొని తింటుందేమో అనేసి ఒకటేసారి వెళ్ళి అయ్యగారు ఒక దిక్కు వాక్యం చెప్తున్నాడు, చూ అనేసి అంటున్నాడంట. అంటే అందరు చూసి నవ్వినారంట. చూడండి, మరి ఆ ధ్యాస మొత్తం ఎక్కడ ఉంది, ఆయన ఆ చర్చిలో వింటున్న వాక్యం పైన లేదు, మరి ఆయన ధ్యాస మొత్తం ఎక్కడ ఉంది, ఇంటి దగ్గర వండుకొని వచ్చిన ఆ చికెన్ పైననే ఉంది. మరి ఈ రోజుల్లో మనం కూడా పరిశుద్ధాలయానికి వెళ్తున్నాం, మరి మన ధ్యాస ఏ రీతిగా ఉంటుంది, కాలు వింటున్నామా, లేకుంటే మన హృదయం అందు విశ్వసిస్తున్నామా, మరి ఏ రీతిగా ఉంటున్నాం అనేసి మనం కూడా ఒక్కొక్కసారి పరీక్షించుకోవాలి. మరి పరిశుద్ధాలయానికి వెళ్ళినప్పుడు చక్కటి వాక్యం వినాలి, మంచిగా దేవుడు మనకు నోరిచ్చినాడు, చక్కటి పాటలు పాడాలి, ఇంకా వాద్యాలు వాయించే వాళ్ళైతే చక్కగా వాద్యాలు వాయించాలి. అంతకంటే ముఖ్యంగా దేవుడు మనకు చక్కటి 2 హస్తాలను ఇచ్చినాడు, 2 హస్తాలతో దేవుణ్ణి చక్కగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి ఆరాధించాలి. ఆ రీతిగా చేసినప్పుడు దేవుడు తప్పకుండా నా బిడ్డ చూడు ఆలయానికి వచ్చినప్పుడు ఎంత చక్కగా ప్రవర్తన చూసుకుంటుంది, నన్ను ఎంత మంచిగా నన్ను స్తుతిస్తుంది, నన్ను ఎంత చక్కగా ఆరాధిస్తున్నారు అనేసి దేవుడు ఎంతగానో మన పట్ల సంతోషిస్తాడు. మనం అడిగింది ప్రతిదీ తీరుస్తాడు. మనం ఏ కోరికతో వెళ్ళినాము, ఏ ఆశతో మనం వెళ్ళినాము, ఏ తలాంపుతో మనం వెళ్ళినాము, ఏ ఆలోచనతో మనం వెళ్ళినాము, దేవుడు తప్పకుండా మన ఆలోచన మన కోరిక ప్రతిదీ నెరవేరుస్తాడు. చూడండి, మనం పరిశుద్ధ వారం అంతా మనం పనిచేసుకొని పరిశుద్ధాలయానికి మనం దేవుని స్తుతించడానికి వెళ్తాం, మనశ్శాంతి కోసం వెళ్తాం, పాస్టర్ గారు ఏ వాక్యం చెప్తారన్న ఒక ఆశతో మనం వెళ్తాం. ఆ ఆశతో మనము తప్పకుండా మన హృదయాన్ని మనము ఒక్కటిగా చేసుకొని దేవుని తట్టు మనం హృదయాన్ని త్రిప్పుకొని మనం వాక్యం వినాలి. మరి వినిన వాక్యము మరి ఒక చెవున విని ఒక చెవున వదిలిపెట్టకుండా మరొక్కసారి మనం ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనం ఒకసారి నెమరు వేసుకోవాలి. నెమరు వేసుకున్నట్లయితే చూడండి, పశువులు ఎంత చక్కగా తిన్న గడ్డిని చక్కగా నెమరు వేసుకుంటాయి, అవి చక్కగా జీర్ణించుకుంటాయి. ఆ రీతిగా మరి దేవుని మనం చెప్పిన ఆ చర్చిలో విన్న వాక్యాన్ని మనం కూడా ఒక్కొక్కసారి మనం గ్రహించుకొని మనం ధ్యానించినట్లయితే దేవుడు తప్పకుండా మన ఆశలు మన కోరికలు నెరవేరుస్తాడు. యేసయ్య ఏమంటుండు, చెవులు గలవాడు వినుగాక. మరి మనం ఒక చెవున విని ఒక చెవున వదిలిపెట్టకుండా యేసయ్య వాక్యాన్ని మనం విని మన హృదయంలో విశ్వసించినట్లయితే దేవుడు మన అడిగిన ప్రతి ఆశ ప్రతి కోరిక ప్రతిదీ నెరవేరుస్తాడు. దేవుడి వాక్యం మన ఆత్మ నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना,